గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తర్వాత సూక్ష్మ సేద్యం అమలులో 4వ స్థానంలో ఉంది. దేశంలో అత్యుత్తమ 15 జిల్లాల్లో 6 జిల్లాలు ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్ అన్నమయ్య, సత్యసాయి మరియు కర్నూలు ఆంధ్రప్రదేశ్ చెందినవి కావడం గర్వించదగ్గ విషయం. 2024-25 సంవత్సరానికి గాను సూక్ష్మ సేద్యం కింద 3 లక్షల ఎకరాల్లో తీసుకోవడానికి 2700 కోట్లతో ఆర్కేవీవై పీడీఎంసీ కింద కేంద్ర ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళిక పంపించబడింది. ఈ సంవత్సరం 3,03,689 హెక్టార్లలో 3,03,689 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం కోసం రిజిస్ట్రేషన్లు, 82,325 హెక్టార్లలో బీఓక్యూల కింద పూర్తయ్యాయి. మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణ 2.27 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి అవుతుంది. ఉత్పాదకతలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరానికి 35,000 హెక్టార్ల లక్ష్యంతో ఆయిల్ పామ్ తోటలు సాగుకి 261.53 కోట్లతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాం. క్రాప్ డైవర్సిఫికేషన్ అందులో భాగంగా ఇతర సాంప్రదాయ పంటల నుంచి ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటి వరకు అదనంగా 17,907 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు తీసుకురావడం జరిగింది. 2024-25 సంవత్సరానికి గాను సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం MIDH కింద 3,300.41 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. పంట కోత అనంతరం నష్టాలను నివారించడం కోసం రాష్ట్రంలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూములు మంజూరు చేయడం జరిగింది. ఇవి రైతులకు వారి ఉత్పత్తులను ఒకచోట సమీకరించుకోవడానికి, మధ్య దళారీల నుంచి తప్పించి మంచి ధరకు అమ్ముకునేందుకు వెసులుబాటు కలిగింది. నేషనల్ బ్యాంబూ మిషన్ పథకం ద్వారా వెదురు మొక్కల పెంపకం, నర్సరీ మరియు వెదురుతో వస్తువులు తయారు చేసి తద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. ఈ పథకం కింద 2024-25 సంవత్సరానికి వార్షిక ప్రణాళికలో 0.5 కోట్లు ప్రతిపాదించడమైంది. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేందుకు మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ నర్సరీ నియంత్రణ చట్టం 2010 సవరించి 3,171 నర్సరీలు నమోదు చేశాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా 13 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఎంపిక చేసుకొని మామిడి, అరటి, పసుపు, మిరప, కూరగాయల్లో నాణ్యతా ప్రమాణాలను పెంపొందిస్తున్నాం. సంవత్సరంలో ఈ పథకం ద్వారా 2,534 ఎకరాల విస్తీర్ణంలో 1,051 మంది రైతులకి సహకారం అందిస్తున్నాం. క్షేత్ర సందర్శనల ద్వారా పంటల పరిస్థితి, చీడపీడల ఉధృతిని నియంత్రణ పర్యవేక్షించడం జరుగుతుంది. కొబ్బరి, ఆయిల్ ఫామ్పై త్రిప్స్ రుగోస్, స్పైరలింగ్ తెల్ల ఈగ ఉధృతిని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఎగుమతుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు 19,670 మంది రైతులు APEDA హార్టీ నెట్ పోర్టల్లో నమోదు చేశారు. 2024 ఆగస్టు సెప్టెంబర్ మధ్యకాలంలో సంభవించినటువంటి భారీ వర్షాలు మరియు వరదల కారణంగా ఉద్యానవన పంటలు దెబ్బతిన్నటువంటి 16,791 మంది ఉద్యాన రైతులకు DBT ద్వారా అతి తక్కువ సమయంలో 34.52 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేశాం. క్రాప్ బుకింగ్, గణన, పంట పరిస్థితులపై నిఘా కోసం డిపార్ట్మెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మరియు ఆవిష్కరణలు కూడా ఉపయోగిస్తుంది. ONDC ప్లాట్ఫామ్ ద్వారా ఉద్యాన ఉత్పత్తులు, రైతు ఉత్పత్తిదారు సంఘాలు ఆన్ బోర్డింగ్ చేసి మార్కెటింగ్ను ప్రోత్సహించి 100 ఉద్యాన ఉత్పత్తులు రిజిస్టర్ చేసి 294 డిజిటల్ లావాదేవీలు జరిపాం. స్వర్ణాంధ్ర @2047 కింద 11 ఉద్యానవన పంటలని క్లస్టర్ విధానంతో ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన పంటల్లో నాణ్యమైన మొక్కలు సరఫరా చేసి ఉత్పాదకత, నాణ్యత మరియు నికర లాభాన్ని పెంపొందించే లక్ష్యంగా పెట్టుకున్నాం. కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్ సదుపాయాలు కూడా కల్పించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం జరిగింది.
2024-25 సంవత్సరంలో ఉద్యాన శాఖ ప్రతిపాదనలు. పంటల వైవిధ్యం ద్వారా సాంప్రదాయ వ్యవసాయ పంటల నుంచి 1,73,900 ఎకరాలు వాణిజ్య ఉద్యాన పంటల కింద తీసుకురావడం జరిగింది. బహుళ అంతస్తు పంటలు, అంతర పంటలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత పెంచడం జరిగింది. సూక్ష్మ సేద్యం కింద అదనంగా 7.5 లక్షల ఎకరాలను తీసుకురావడం, ప్రభుత్వం ఉద్యాన నర్సరీలకు 7.69 లక్షల 7.69 లక్షల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, కుప్పం నుండి నాణ్యమైన 20 లక్షల గ్రాఫైడ్, 67 లక్షల నాన్ గ్రాఫైడ్ మొక్కలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడం జరుగుతుంది. పంటల తర్వాత వచ్చే నష్టాలను తగ్గించడానికి డైపరింగ్ ఛాంబర్లు, కోల్డ్ స్టోరేజ్లు, ప్యాక్ హౌస్లు, గ్రేడింగ్, సార్టింగ్లు, ప్యాకింగ్ కోసం శీతల గదులు వంటి సదుపాయాలు కల్పన జరుగుతుంది. రైతు ఉత్పత్తిదారుల ద్వారా సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయడం మరియు ఉద్యాన ఉత్పత్తుల్ని మార్కెట్ కార్పొరేట్లకు అనుసంధానం చేయడం, క్లస్టర్ల అభివృద్ధి, అధిక దిగుబడినిచ్చే రకాలను పరిచయం చేయడం మరియు ఉద్యాన ఉత్పత్తుల్ని ఎగుమతిని ప్రోత్సహించడం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 337.41 కోట్లు ప్రతిపాదించబడింది. నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం కింద ఫామ్ ఆయిల్ మొక్కలను హెక్టారుకు 12,000 నుంచి 29,000 వరకు రాయితీ గణనీయంగా పెంచాం. అదేవిధంగా నిర్వహణ ఖర్చు, అంతర పంటల ప్రోత్సాహం కోసం రాయితీ ఇస్తున్నాం. పాత తోటల పునరుద్ధరణలో భాగంగా పాత తోటల్లో మళ్ళీ మొక్కలు నాటేందుకు ఒక్కొక్క మొక్కకి 250 చొప్పున ప్రత్యేక సహాయం అందిస్తున్నాం. ఈ పథకం కింద పామాయిల్ తోటల పెంపకానికి 2024-25 సంవత్సరానికి గాను 373.9 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. సూక్ష్మ సేద్యం అవసరమున్న ప్రతి రైతుకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల పరికరాలు సరఫరా చేయుటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యత పెంచడం జరుగుతుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద సూక్ష్మ సేద్య పరికరాలను రాయితీపై అందించడానికి 2,700 కోట్లతో వార్షిక ప్రణాళిక ప్రతిపాదించడం అయింది. 2024-25 సంవత్సరానికి రాష్ట్ర అభివృద్ధి పథకం కింద 9.01 కోట్లు కేటాయించడం అయింది. 2024-25 సంవత్సరానికి కొబ్బరి అభివృద్ధి పథకం కింద కొబ్బరి చెట్లు బీమా కొరకు రాష్ట్రం వాటాగా 2.5 లక్షలు కేటాయించడం అయింది. 2024-25 సంవత్సరానికి గాను ఉద్యాన శాఖకు 3,469.47 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. పట్టు పరిశ్రమ శాఖ. పట్టు పరిశ్రమ అనేది మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం మరియు స్కిల్ రీలింగ్తో వ్యవహరించే ఒక మంచి వ్యవసాయ పద్ధతి. రాష్ట్రంలో దాదాపుగా 80,550 మంది రైతులు 1.4 లక్షల ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకం, 600 స్కిల్ రీలర్స్ కుటుంబాలకు 367 స్కిల్ రీలింగ్ యూనిట్లకు ముడి పట్టు ఉత్పత్తి చేస్తున్నారు. తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడానికి ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాల్లో ఇతర వాణిజ్య పంటలు ఉత్తమ ప్రయత్నాలతో పట్టు పరిశ్రమ పంట ఒకటి. ఎందుకంటే వరి లేదా ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే మల్బరీ మొక్కకు చాలా తక్కువ నీటితో సాగు చేయబడుతుంది. పట్టు రైతులకు ఒక ఎకరాకు సంవత్సరానికి సగటున 1,05 లక్షలు ఆదాయం వస్తుంది. భారతదేశంలో 2 అతిపెద్ద ముడ్డి పట్టు ఉత్పత్తిదారులు రాష్ట్రంగా మరియు భారత ప్రభుత్వం టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నుంచి బెస్ట్ బయోవోల్టైన్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యందు మల్బరీ మరియు టస్సార్ స్కిల్ 2 ఉత్పత్తి చేయబడుతున్నాయి. రాష్ట్ర ప్రైవేట్ రంగంలో 8 ఆటోమేటిక్ రీలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది మరియు 3A మరియు అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ గ్రేడ్ బయోవోల్టైన్ ఉత్పత్తి చేయబడుతుంది. పట్టు పరిశ్రమ రైతులకి, స్కిల్ రీలర్స్కి అధిక రాబడి గల పంట రాష్ట్రం యందు 6 కొత్త ఆటోమేటిక్ రీలింగ్ మెషిన్ల యూనిట్లని మంజూరు చేయడం జరిగింది. గ్రౌండింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. పట్టు పరిశ్రమ రైతులకు, స్కిల్ రీలర్లకు గూళ్ళు న్యాయమైనటువంటి లాభదాయకమైనటువంటి ధరలు నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం
గూళ్ళు మార్కెట్లలో ఈ మార్కెటింగ్ అమలు చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి పథకం ఎస్డిపితో పాటు కేంద్ర ప్రాయోజిత పథకాలైనటువంటి స్కిల్ సమగ్ర, రాష్ట్రీయ కుటీర వికాస్ యోజన పథకాల కింద పట్టు పరిశ్రమను రైతుల కోసం ఉపయోగించుకుంటుంది. ఈ సంవత్సరం 15,000 ఎకరాలను లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 3,789 ఎకరాల్లో కొత్తగా మల్బరీని సాగు తీసుకొచ్చాం. 2024-25లో ఇప్పటి వరకు పట్టు రైతులకు 37,294 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ళు ఉత్పత్తి చేశారు. వీటి విలువ 1480.57 కోట్లు మరియు సిల్క్ రీలర్సు 15,091 కోట్లు విలువైనటువంటి 5.13 మెట్రిక్ టన్నుల నాణ్యమైనటువంటి ముడిపట్టుని ఉత్పత్తి చేశారు. పట్టు పరిశ్రమ ద్వారా ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి 987 కోట్లు జీవీఏ జోడించింది. ప్రభుత్వం షెడ్యూల్ తెగలు మరియు షెడ్యూల్ కులాల కుటుంబాలు సాధికారత కోసం పట్టు పరిశ్రమ పథకాలను 90% రాయితీతో అమలు చేస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 108.44 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధ్యక్ష, రైతులకు మార్కెట్ యార్డ్ని తెచ్చి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలు, క్రమబద్ధీకరణ, రైతులు వారి ఉత్పత్తుల్ని లాభదాయక ధరకు విక్రయించుకున్నట్లు చేయడమే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉద్దేశం. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 9.8 లక్షల మెట్రిక్ నిల్వలు సామర్థ్యం కలిగినటువంటి 1063 గోడౌన్లు ఉన్నాయి. ఈనాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 33 వ్యవసాయ మార్కెట్లలో ఈనాం జాతీయ వ్యవసాయ మార్కెట్ అమలు చేయబడుతుంది. ఈనాం మార్కెట్ల ద్వారా ఆరంభం నుంచి ఇప్పటి వరకు 53,464.55 కోట్లు వాణిజ్య విలువ గల 81.06 లక్షల మెట్రిక్ టన్నుల వాణిజ్య పరిణామం వ్యాపార లావాదేవీలు జరిగాయి. ధరల స్థిరీకరణ నిధి, ఈ ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముతున్నటువంటి వ్యవసాయ పంటలకు మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. అలాగే కనీస మద్దతు ధర లేని మరియు సాధారణ ధర కంటే చాలా తక్కువగా విక్రయించబడుతున్నటువంటి పంటలకు మార్కెట్ జోక్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది సీఎం యాప్. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ప్రతి రైతు సేవా కేంద్రం నుంచి వ్యవసాయ ధరలను సేకరిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది వ్యవసాయ ధర మరియు సేకరణ యొక్క నిరంతర పర్యవేక్షణను సూచిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రతిరోజు ధరలు సేకరిస్తారు మరియు అవసరమైన చోట మార్కెట్ జోక్యం చేసుకుంటారు. రైతు బజార్లు మధ్యవర్తులు లేకుండా రైతులు నేరుగా కూరగాయలు విక్రయించడం మరియు వినియోగదారులకు సరసమైన ధరలకి నాణ్యమైన వ్యవసాయ తాజా కూరగాయలను అందించాలనే లక్ష్యంతో రైతు బజార్లు స్థాపించబడ్డాయి. రాష్ట్రంలో 121 రైతు బజార్లు ఉన్నాయి. మరో 29 రైతు బజార్లు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. వీటిలో 73 రైతు బజార్లు స్వయం సమృద్ధిగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించినటువంటి ఆవిష్కరణలు, సంస్కరణలు మెరుగుపడడం వల్ల మార్కెట్ శాఖలో కార్యకలాపాల్లో పారదర్శకతను పెంపొందించడానికి మరియు నగదు రహిత లావాదేవీల ద్వారా చెక్ పోస్టుల్లో అక్రమాలను మరియు అవకతవకలను ఆస్కారం లేకుండా చేయడానికి ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ చేశాం. రైతుల ఉత్పత్తులకు మార్కెట్ సౌలభ్యం కోసం గిడ్డంగులను మార్కెట్లుగా ప్రకటించడం, రైతుల ఉత్పత్తులను నిజమైన ధరను కొనుగోలు కోసం పోటీని పెంచడం. దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఈనాం ప్లాట్ఫామ్లో హోల్సేల్ మార్కెట్లని ఏకీకరణ చేయడం, రైతు ఉత్పత్తిదారులకు సంఘాల్లో బోర్డింగుల్లో ఉన్న రైతుల్ని ఈరోజు కొనుగోలుదారుల్ని ఆస్పేర్లు మరియు లాజిస్టిక్లను బలోపేతం చేయడానికి ఈనాం ప్లాట్ఫామ్లోకి నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి మున్సిపాలిటీలో రైతు బజారు విస్తరణ, మొబైల్ రైతు బజార్లు పెంచడం, గేటెడ్ కమ్యూనిటీలో కూడా అందించడం. మార్కెట్ జోక్యం ద్వారా ఈ మార్కెటింగ్ శాఖ వినియోగదారులకు వ్యవహారాల శాఖ ద్వారా ధరల నియంత్రణలో భాగంగా అవసరమైన వస్తువుల్ని
కూరగాయలను సేకరించి సరఫరా చేస్తుంది. 2024-25 సంవత్సరానికి గాను మార్కెటింగ్ శాఖకు 314.80 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. సహకార శాఖ. సహకారం అనేది దళితులకు ఆయుధం కాదు, పేదలకు రక్షణ కవచం. మహాత్మా గాంధీ గారు చెప్పారు. గ్రామీణ సంస్థలు నిజమైన వృత్తిపరమైనటువంటి రైతు కేంద్రీకృతమైనటువంటి బలీయమైనటువంటి సంస్థలు. సహకార రంగం ఒక ప్రభావవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయం అనుబంధ రంగాలను ప్రోత్సహించడంలో ఈ రంగం ప్రధాన పాత్ర పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో సహకార సే సముద్రి దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లావాదేవీలతో ఖచ్చితత్వం, పారదర్శకత. రాష్ట్రంలో సహకార రంగం 3 అంచెల వ్యవస్థగా ఉంది. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాబ్ 18 శాఖలు కలిగి, జిల్లా స్థాయిలో 13 జిల్లా సహకార బ్యాంకులు, 436 శాఖలు, జిల్లా ప్రధాన కార్యస్థానాలు, చిన్న పట్టణాలు, పాక్షిక పట్టణ ప్రాంతంలో ఉన్నవి. గ్రామీణ స్థాయిలో 2042 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. 67.75 లక్షల సభ్యులతో పనిచేస్తున్నాయి. ఆప్కాబ్ 2024-25 సంవత్సరంలో 4,404.71 కోట్లు, SAO రుణాలు 559.58 కోట్లు దీర్ఘకాలిక వ్యవసాయ పరపతిని అందించింది. కౌలు రైతులు. రాష్ట్రంలో కౌలు రైతులు వ్యవసాయ ఉత్పాదకులు అవసరమైనటువంటి సహాయం అందించేవారు, కానీ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. భూమిపై యాజమాన్యం లేకపోవడం, అధికారిక ఆర్థిక సంస్థలు అనుషంగిక భద్రత లేని కారణంగా వారి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు అవసరమైన సకాలంలో రుణాన్ని పెంపొందించేందుకు కౌలు రైతు విధానాన్ని ప్రారంభించింది. 2024-25 సంవత్సరంలో 18,624 మంది కౌలు రైతులకు SAO రుణం కింద 163.69 లక్షలు అందించడం జరిగింది. కంప్యూటరైజేషన్ ద్వారా PACSలకు బలోపేతం చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2037 ప్రాథమిక సహకార పరపతి సంఘాల యొక్క సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనం సమర్థవంతంగా పెంపొందడం ద్వారా వాటి సభ్యులకు ఆర్థిక సేవలను అందించడం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదికన పథకం PACSను డిజిటలైజేషన్ అనే వినియోగించుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ కాల వ్యవధి 5 సంవత్సరాలు, కానీ 2022-23 నుంచి 26-27 వరకు ఈ పథకం కింద 81.54 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేయబడుతుంది. ఈ పథకం వలన PACSలోని రైతుల సభ్యులు మెరుగైన ఆర్థిక సమ్మిళత్వాన్ని కలిగి ఉంటారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు యొక్క ఈరోజు B@NCS 2024తో PACS సాఫ్ట్వేర్ సమన్వయం చేయడం వల్ల అదనపు స్థాపన ఖర్చు లేకుండా 6,000 ప్లస్ బ్యాంకింగ్ టచ్ పాయింట్లు సృష్టించబడతాయి. LGD వెబ్ ల్యాండింగ్, పౌర సరఫరాల సేకరణ, రిజిస్ట్రేషన్ పోర్టల్తో ఏకీకరణ వల్ల PACS కార్యకలాపాలు ఖచ్చితంగా మరియు పారదర్శకంగా ప్రామాణికతం తీసుకురావడమైంది. EKYC ఆధార సమన్వయంతో నకిలీ రుణాలకి చెక్కుపెట్టబడుతుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా PACSలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం నాబార్డ్ నుంచి 90% పునరార్థిక సహాయంతో కూడిన రాష్ట్ర అభివృద్ధి పథకం, రాష్ట్ర ప్రభుత్వం PACSలకు మద్దతుగా 10% రుణాన్ని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. ప్రతిపాదించినటువంటి 1167 గోదాముల్లో 689 గోదాములు పూర్తయ్యాయి. ఆహార భద్రతను కట్టుదిట్టం చేయడానికి గాను 3.8 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిల్వ సామర్థ్యాన్ని కల్పించడం అయింది. NCML, NERL మొదలైన అనుషంగిక సేవా ప్రదాతలు ఈ గోడములలో
బహుళ ప్రయోజన సౌకర్యం కేంద్రంగా ఉపయోగించుకొనుటకు చొరవ తీసుకోబడుతుంది. ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్, మార్క్ఫెడ్, ఎఫ్సిఐ ప్రత్యేక ఎంఓలకు ప్రవేశించి గోడములను ఉపయోగించుకునేలాగా ప్రతిపాదించడమైంది. ఇతర కార్యకలాపాలు విస్తారమైనటువంటి గ్రామీణ ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి పిఏసిఎస్లను వాటి సుస్థిరతను పెంపొందించడానికి ఈ పరిపాలనా సేవల కోసం సాధారణ సేవా కేంద్రాలుగా, నోడల్ కేంద్రాలుగా వినియోగించబడుతుంది. పిఏసిఎస్లు నిర్వహిస్తున్నటువంటి పెట్రోల్, డీజిల్ డీలర్షిప్ల యొక్క వ్యాపార నమూనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించింది. 26 పిఎస్సిఎస్లో పెట్రోల్ బంకులు పనిచేయడం ప్రారంభించాయి. పెట్రోలు మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ 64 ఎన్ఓసీలను జారీ చేసింది. చౌక ధరలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మెరుగుపరచడానికి గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకురావడం కోసం పిఎస్సిఎస్ని జన్ ఔషధి కేంద్రాలుగా మార్చాం. కేంద్ర ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ శాఖ జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించడానికి పిఎస్సిఎస్లకి అర్హత ఇచ్చింది. ఈ చొరవ వలన పిఎస్సిఎస్లకు ఆదాయం పెరుగుతుంది మరియు గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 73 పిఎస్సిఎస్ల్లో 8 డిసిఎంఎస్ల్లో జన ఔషధి కేంద్రాలుగా అమ్మకాలు ప్రారంభించాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక హోల్సేల్ పంపిణీ కేంద్రాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమైంది. ప్రస్తుతం ఈ అభ్యర్థన కేంద్ర ప్రభుత్వం మరియు ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా పరిశీలనలో ఉంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ కార్యక్రమం భారత ప్రభుత్వ సహకారంతో సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య నిల్వ కేంద్రాన్ని ప్రారంభించింది. భారతదేశంలో మొత్తం ఆహార లాభం ఉత్పత్తి 311 ఎంఎంటీ, మొత్తం నిల్వ సామర్థ్యం 145 ఎంఎంటీ మాత్రమే. అందువల్ల 166 ఎంఎంటీ నిల్వ సామర్థ్యం కొరత ఉంది. పిఎస్సిఎస్ స్థాయిలో ధాన్యం నిల్వ వికేంద్రించడం వలన పంట కోత ద్వారా తర్వాత నష్టాలు తగ్గుతాయి మరియు ఎఫ్సిఐ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ధాన్యం సేకరణకు సహాయపడుతుంది. అందుకే నాప్కాన్ ద్వారా పిఎస్ ద్వారా సేవా సహకారాన్ని అందించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టులు మునుపటి తూర్పుగోదావరి, కర్నూలు, చిత్తూరులో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఆర్థిక సహాయంతో 11వ దశ కింద సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు అనేది ఒక పథకం ఉండేది. ఈ ప్రాజెక్టు కింద నూతన గోడాములు, కార్యాలయ భవనాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఈ భవనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వినియోగించుకుంటున్నాయి. ఐటీ ప్రమేయాల ద్వారా సహకార సంఘాలను బలోపేతం చేయడం అనే కేంద్ర ప్రాతిపదిక పథకం కింద సహకార సంఘాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కంప్యూటరీకరించడానికి ఒక కొత్త పథకం మొత్తం 4.33 కోట్లతో హార్డ్వేర్ వ్యయము మరియు సాఫ్ట్వేర్ నిర్వహణ వ్యయము 60-40% నిష్పత్తిలో హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లను రాష్ట్ర ప్రధాన కార్యాలయం, జిల్లా డివిజనల్ సహకార అధికారుల కార్యాలయాలను అందించబడుతుంది. 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 1.75 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. డిజిటలైజేషన్ ద్వారా ప్రాజెక్టు యొక్క విజయం ఆన్లైన్ సిస్టంలో నమోదు చేయబడిన డేటా యొక్క ఖచ్చితత్వం మరియు సమగ్రతలో మిషన్ మోడ్లో ఈకేవైస్ డ్రైవ్లో ప్రారంభించాలని నాబార్డు వారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థించింది. ఈ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘములు రూల్స్ 1964లో నిబంధన 5కి సవరణ ద్వారా చెల్లించి ఏదైనా సభ్యత్వం యొక్క హక్కును వినియోగించుకోవడానికి షరతుగా చేయవలసినటువంటిది లేదా పొందవలసిన వడ్డీ మరియు ఆధార్ వంటి పత్రాలని మీ కస్టమ్స్ వివరాలు కూడా తెలుసుకోండి. సహకార సంఘాలు ఈకేవైసీ విధిగా చేపట్టింది. దీనికి గాను 2024-25 సంవత్సరానికి 308.26 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాం. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రాష్ట్ర రైతుల ఉత్పత్తి, పోషణ, ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అంతిమ లక్ష్యంతో వ్యవసాయం,
వ్యవసాయ ఇంజనీరింగ్, సాంకేతిక, సామాజిక శాస్త్ర విభాగంలో విద్యా పరిశోధన విస్తరణ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి సేవలు అందిస్తుంది. 2023-24 సంవత్సరంలో ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ సిస్టమ్ మిల్లెట్స్ వారికి బెస్ట్ పర్ఫార్మింగ్ కింద ఈరోజు అవార్డులు కూడా వచ్చాయి. ఐసీఆర్ వారికి 23-24 సంవత్సరానికి గాను బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు కూడా వచ్చింది. 2023-24 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో నూతనంగా అధిక దిగుబడులు వచ్చినటువంటి 9 రకాలను విడుదల చేశారు. 2024-25 సంవత్సరంలో 10 ప్రధానమైన పంటల్లో డ్రోన్ ద్వారా వ్యవసాయ రసాయనాలను పిచికారీకి స్థిరమైన కార్యాచరణ విధానాలను అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయం దేశంలోని మొట్టమొదటిది. వీటితో పాటుగా డ్రోన్ పైలట్లకి శిక్షణ కూడా నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయం 2024 సంవత్సరంలో సాధించినటువంటి పేటెంట్ వివరాలు: ఇన్వివో పద్ధతిలో గ్లైసెమిక్ ఇండెక్స్ సంబంధించి కిట్ నిరూపణ, నానో బయోచార్ తయారీ అవలంబించే పద్ధతి, మిరపలో గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ యూనిట్. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్థిరమైన ఆదాయం ద్వారా రైతుల శ్రేయస్సుని పెంపొందించేందుకు ఎదురు చూస్తూ పర్యావరణ వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఆహారం మరియు పోషక భద్రతల కోసం వాతావరణ స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించడం జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి 2024-25 సంవత్సరానికి 507.03 కోట్లు బడ్జెట్ ఇవ్వడానికి ప్రతిపాదించాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధానంగా విద్య, పరిశోధన, విస్తరణలో ఉద్యాన రంగంలో మానవ వనరుల అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ విశ్వవిద్యాలయం కింద 44 సంస్థలు అంటే 5 ఉద్యాన కళాశాలలు, 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు, 20 పరిశోధన స్థానాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలతో పాటు 4 ప్రైవేటు ఉద్యాన కళాశాలలు, 7 ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు పనిచేస్తున్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ వారు నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డు వారిసే ఈరోజు మనకి ఏ గ్రేడ్ కూడా ఇచ్చారు ఈ యూనివర్సిటీకి. దర్శి ఉద్యాన పరిశోధన స్థానంలో మునగపైన జెనెటిక్ డైవర్సిటీ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండ్ వాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభించడం అయింది. మన గ్రామం మన విశ్వవిద్యాలయం కార్యక్రమం ద్వారా విశ్వవిద్యాలయం పరిధిలోని 44 సంస్థలు 44 గ్రామాలను దత్తత తీసుకున్నారు. దీంతో మొత్తం 174 గ్రామాలకి కార్యక్రమం కింద 4 సంవత్సరాలుగా దత్తత తీసుకోబడినాయి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించుటకై విశ్వవిద్యాలయంలోని కేవీకే వెంకటరామన్న గూడెం మరియు ఉద్యానవన కళాశాల వెంకటరామన్న గూడెం భారీ డ్రోన్లు అందుబాటులో ఉంచి రైతులకు ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. 2024-25 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 102.227 కోట్ల బడ్జెట్ని ప్రతిపాదించాం. వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు గణాభివృద్ధి, పాల సాంకేతిక రంగ అభివృద్ధి, మత్స్య సంపద పెరుగుదల తద్వారా రైతుల అభ్యున్నతికి శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 39 సంస్థలు బోధన, శిక్షణ, పరిశోధన మరియు విస్తరణ రంగాల్లో గణనీయమైనటువంటి సేవలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంస్థల ద్వారా మన్ననలు పొందుతూ పురోగమిస్తుంది. ర్యాబిస్ వ్యాధికి గుర్తించడానికి అత్యాధునిక పరిశోధనలు విశ్వవిద్యాలయానికి కేటాయించబడినవి. 2023-24లో సుమారు 5 లక్షలు ఒంగోలు జాతి, 1 లక్ష పొంగనూరు జాతి వీర్య నాలికలు, 700 వనరాజ 5 ఆర్థిక సంవత్సరానికి శ్రీ వెంకటేశ్వర ఆలయానికి 171.72 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదించాం. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం చేపల పెంపకం, ఆక్వాకల్చర్లో వృత్తిపరమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడం లక్ష్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నూతన ఫిషరీస్ సైన్స్ కళాశాలలో 60 మంది విద్యార్థులతో ప్రవేశాలు కల్పించడం అయింది. NSPAAD ప్రాజెక్టు కింద వ్యాధి నిఘా కార్యక్రమం జరుగుతుంది. బ్రూడ్ బ్యాంక్ ప్రోగ్రాం కింద బ్రూడ్ స్టాక్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం జరుగుతుంది. రాష్ట్రంలో మత్స్య మరియు ఆక్వా రంగాల సమగ్ర అభివృద్ధి కొరకు కావలసినటువంటి నిపుణులను తయారు చేయడం జరుగుతుంది. మత్స్యకారులు,
సన్నకారు ఆక్వా రైతులు సామాజిక ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. 2024-25లో ఆశించే కీలక ఫలితాలు అత్యాధునికటువంటి మల్టీమీడియా మాడ్యూల్స్ ద్వారా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడం, ఎక్స్టర్నల్ ఫండింగ్ ప్రాజెక్టుల ద్వారా పరిశోధన కార్యక్రమాలను బలోపేతం చేయడం, చేపల పెంపకందారులకు అధునాతన రోగ నిర్ధారణ చికిత్స సదుపాయాలు అందించడం, ఆక్వా కల్చర్లో అధునాతన సాంకేతిక